అండి వేడి వేడి పాల తాలికలు రెడీ అండి. మీరు కూడా ఇట్లా చేయండి. సూపర్ టేస్ట్ అండి, బాగుంటుంది. జ్యూసీగా వేడి వేడి పాయసం ఎవరైనా ఫంక్షన్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు తయారు చేసుకునే విధానం చూడండి. సగ్గు బియ్యం 50 గ్రాములు తీసుకున్నాను. యాలకులు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ బాగుంటాయి అండి టేస్ట్గా. ఇవి తీసుకున్నాను. నెయ్యి 2 టేబుల్ స్పూన్ నెయ్యి, పాలు తీసుకున్నానండి. పచ్చిపాలు వీటికి కావాల్సిన మెయిన్ ఏంటంటే బియ్యం పిండి అండి. బియ్యం పిండి 1 కిలో బెల్లం. ఈ బియ్యం పిండితో ఇప్పుడు పాల తలుపులు ఎలా తయారు చేసుకుందో చూద్దామండి. ఇప్పుడు పాల తలుపులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండి. చూడండి, ముందు గిన్నె తీసుకోవాలి. గిన్నెలో చూపిస్తాను చూడండి. గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలో బియ్యం పిండి కూడా దాన్ని వేసుకుందాం. ముందుగా కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని దాంట్లో పిండి వేసుకునే ముందండి బెల్లం ఉంది కదండి, కొంచెం అంటే పిండి సప్పగా ఉండిద్దని కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకొని బాగా మనం చేతితో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకోకుండా ఈ బెల్లాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇట్లా చూడండి, నీట్గా రఫ్ అయిపోయింది. ఈ పిండిని దీంట్లో వేసేసుకున్నాము. ఇలా వాటర్ సరిపడా చూసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. పాల తాలికలకి ఈ బియ్యం పిండినండి ఉండగా చేసుకొని వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చూసుకుంటా వేసుకోవడమే. బెల్లం వేసుకోవటం వలన ఏంటంటే మనం ఈ ఉండలు అనేది చేసేస్తాం కదండి, పాల తాలికలకి చప్పగా వండుకోకుండా కొంచెం తీయ టేస్ట్గా ఉండిద్దని నేను బెల్లం వేస్తున్నానండి. కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే అలాగే డైరెక్ట్గా వేసేసుకుంటారు పిండిని. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మేము చేసినప్పుడు కానీ ఇలా చేసుకుంటాం. ఏదైనా పండుగలకు కానీ వినాయక చవితికి కానీ ఏదైనా చుట్టాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు గబాలన ఈ స్వీట్ తయారు చేసుకుంటామండి మేము ఇంట్లో. ఇలా చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానిద్ది. ఈలోపు కొద్దిమ ప్రాసెస్ చేద్దాము. ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈలోపు స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ ముట్టించుకొని వేరే కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని చూడండి, వేరే కడాయి బాగా వెల్లడుపుకుండా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని బాగా వీటెక్కిందండి. ఈ నెయ్యి ఏంటంటే మంచి ఫ్లేవర్ వచ్చింది చూడండి, ఎట్లా పొగలు వస్తున్నాయో. ఈ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ జీడిపప్పు, ఎండు కొబ్బరి ఉన్నాయి కదండి, ఇవన్నీ దీంట్లో వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, జీడిపప్పు కిస్మిస్ ఇలా వేపుకొని పక్కన పెట్టుకున్నాము. ఇది వేడెక్కుతా ఉంది. వీటిలోనే కొంచెం వాటర్ పోసుకోవాలండి సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవడానికి. మరిన్ని కొంచెం వాటర్ పోసుకుందాం. ఎందుకంటే పాల తాలికలు సగ్గుబియ్యం ఉడకాలి కాబట్టి మరిన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇదైతే సరిపోయింది. ఈలోపు ఇవి వాటర్ కాగుతూ ఉంటాయండి. హైలో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ని. సగ్గు బియ్యంలో వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందాం. చూడండి, సగ్గు బియ్యంలో వాటర్ పోసి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలాగా ఇవి క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈలోపు వాటర్ మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాటర్ మరుగుతూ ఉంటాయి కదా, మీకు చూపిస్తానండి. పాల తాలికలు మూకిడన్నా ఉండిద్దండి. చూడండి, ఇలా మనకి ఒక మూకుడైనా ఉండిద్ది. లేదంటే మీకు మూకుడి కూడా లేకపోతే మన దగ్గర చక్రాల గిద్దలు ఉంటాయి కదండి, చక్రాల గిద్దలతో మనం చేసుకోవచ్చు. మీకు ఎలా ఉంటే సింపుల్ ప్రాసెస్ అండి. కేవలం వాటర్ మరగగానే సగ్గుబియ్యం వేయగానే అయిపోద్దండి. అప్పుడు పాల తలుపులు ఒత్తుకుందామండి. అదేనండి బియ్యం పిండి కలిపెట్టాను కదండి, దాంట్లో ఒత్తుకుంటే టేస్ట్గా పాల తలుపులు టేస్ట్గా ఉంటుందండి. మేము కూడా ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం చూడండి, మీకు అర్థమైంది ఎలా చేయాలో. నేను చక్రాల గిద్దలు చూపిస్తున్నాను. ఇదిగోండి,
చక్రాల గిద్దలు. ఇలా ప్లేట్లో 3 హోళ్ళు ఉంటాయి కదా, ఈ చక్రాల గిద్దలు తీసుకుంటున్నాను. మనం స్ట్రైట్గా ఒత్తుకోవడమే. చూడండి ఇలా. ఈ వాటర్ కాగేలోపు చూద్దాం. ఈ వాటర్లో మనం యాలకులు అవి వేసుకుని సగ్గుబియ్యం అవి చూడండి, నీళ్ళు మరగంగానే వాటర్లో ఈ సగ్గుబియ్యం అన్నీ వేసేసుకోవాలి. ఇలా చూడండి ఇట్లా బాగా నానియి ఈ సగ్గుబియ్యం అన్నిటిని ఇలా వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే 2 పొంగులు రాగానే ఉడికిపోయింది. ఎందుకంటే నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోయిద్దండి. నేను వాటర్లోనే నెయ్యి కూడా వేసేసుకున్నాను. ఇందాక జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను కదండి, వాటిల్లోనే ఆ నెయ్యిలోనే వాటర్ పోసేసాను. ఇలా 2 పొంగులు రావాలి. ఈలోపు యాలకులు దంచుకొని ఇట్లా వేసుకుందాం. ఇలా మనం దంచుకొని ఇలా వేసేసుకోవడమే. నేను ఎప్పుడైనా ఇట్లా దంచుకొని వేసుకుంటానండి, పొడి కొట్టి పెట్టుకుని కొంచెం స్మెల్ తగ్గిద్దని ఇలా అప్పటికప్పుడు నేను దంచుకొని వేసుకుంటాను. ఇవి చూడండి ఇలా మరుగుతూ ఉంటాయి. బాగా ఉడకాలండి. చేయి ఉడికిన కాంచి చేయి పట్టుకొని ఒత్తి చూసుకొని అప్పుడు మనం నీళ్ళకి వెళ్దాము. చూడండి ఇంకో కొంచెం ఉడుకు పడితే అప్పుడు సగ్గుబియ్యం ఉడికితే వేసుకుందాం మనం పాల తాలికలు. ఈలోపు ఉడుకుతూ ఉండి ఈలోపు మీకు చూపిస్తున్నాను. ఈ చక్రాల గిద్దలు ఉన్నాయి కదండి, దీంట్లో ఏం చేయాలంటే పిండి ఉంది కదా, ఈ పిండిని మొత్తం ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా గూర్చుకోవడమే. ఇలా గూర్చుకొని పెట్టుకోవాలండి. మొత్తం కొంచెం పిండే కదా సరిపోయింది, ఒక స్టఫ్కే సరిపోతుంది. ఇలా వేసుకోవాలి. ఇంకా అది ఉడికిన కాచి మనం ఒత్తుకోవడమే. సింపుల్ ప్రాసెస్. ఒక 10 నిమిషాలే మీకు రెడీ అయిపోయిందండి పాల తాలికలు. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా వేసినప్పుడు మనం వేసుకుంటే బాగుంటుందండి. పాల తాలికలు టేస్ట్గా ఉంటుంది. వేడి కూడా మనకి తగ్గిద్దండి. మనం బెల్లంతో వేసుకుంటున్నాం కాబట్టి జలుబు కూడా చేయదు. బెల్లంలో పోషక విలువలు కూడా ఉంటాయి కదా. చూడండి బెల్లం ఇట్లా ముక్కలు దంచి పెట్టుకున్నాను నేను. బెల్లం పంచదార ఎక్కడ యూజ్ చేయను నేను, ఈ బెల్లంతోనే అయిపోయిందండి. చూడండి ఇట్లా బాగా మరిగింది కదండి. చూడండి సగ్గుబియ్యం ఇలా ఉండగానే ఉడికిందండి. చాలు ఈ ప్రాసెస్. ఎందుకంటే అవి కూడా వేస్తూ ఉడకాలి కదా. ఇలా సగ్గుబియ్యం ఉడికితే అయిపోయిందండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా మనం ఒత్తుకోవాలి. అట్లా స్టఫ్గా అంటే చక్రాలలాగా ఒత్తుకోమాకండి, ఇలా ఒత్తుకోవాలి. అలా ఎడంగా ఒత్తుకోవడమే. పాల తాలికలు టేస్ట్గా ఉండి బాగా ఉడకాలండి. ముందు పాల తాలికలు వాటర్ ఎక్కువగా ఉండాలి. ఉడికితేనే పైకి తేలి వస్తాయి. ఉడకగానే ఇలా ఒత్తుకోవడమే. చూడండి చిన్నగా ఇలా ఒత్తుకోవచ్చు. మనం చేతితో కూడా చేసుకోవచ్చు కానీ టైం పట్టిద్ది. ఇలా సింపుల్గా ఇలా ఒత్తుకోవడమే చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉడుకుతుందో, చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇట్లా పైకి తేలుతూ ఉంటాయండి. చూడండి ఇట్లా పైకి తేలుతాయో. ఉడికే ముందు మనం కింద వేసినవన్నీ పైకి తేలుతాయండి. పైకి తేలంగానే అవి మనకి ఉడికినాయి అని అర్థం. చూడండి ఎట్లా వచ్చినాయి, రౌండ్ షేప్లో వచ్చింది. చూడండి ఎట్లాగా అంతా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీరు కూడా. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. అక్షయ 446 వ్లాగ్స్ చేరాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొత్త వంటలు ఏమైనా కావాలన్నా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏందని. చూడండి ఇదే ప్రాసెస్ మీరు కూడా చేసుకోండి. మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఉడికిందలే చూసుకొని బెల్లం వేసుకుందాం. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. బాగా ఇట్లా పైకి తేలాలండి. పాల తాలికలన్నీ పైకి తేలాలి. ఇప్పుడు బెల్లం ఉంది కదండి, ఇప్పుడు బెల్లం అంతా వేసేసుకోవాలి. బెల్లం అంతా వేసుకొని చూడండి ఎట్లా ఉందో. అంతా కరిగించుకోవాలండి.
బెల్లంతో ఇదంతా అడుగంటకోకుండా కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా. ఎందుకంటే తిక్కుగా ఉంటుంది కదా, పాలు తాలికలు అంటే తిక్కుగా ఉండాలి కొంచెం. మనం పాలు పోయగానే కొంచెం లూజ్ వచ్చేసింది. ఇలా మనం చూడండి బెల్లం కరిగేటప్పుడు కలర్ అసలు వస్తుందో, కలర్ కూడా కలర్ఫుల్గా బాగా వచ్చింది. కొలతలు ఏంటంటే మన ఇష్టం అండి. తీపి మీకు నచ్చితే ఎక్కువ తీపి వేసుకోవచ్చు, లేదంటే సరిపడా వేసుకోవడమే. ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా వేసుకోవాలి. ఇంక మనం సేమియాలు కూడా అవసరం లేదండి. సేమియాలు వేస్తుంటే అదొక ఫ్లేవర్ వచ్చేసింది, అదొక టేస్ట్ అండి. ఉట్టి సగ్గుబియ్యంతో ఈ పాలు తలుపులు చేసుకొని ఇదొక టేస్ట్ అండి, బాగుండిద్ది. ఈలోపు మనం పాలు కూడా పోసుకుందాం. ఇక పాలు, ఈ పాలు ఇక బెల్లం అంతా కరిగిపోయింది కదండి. ఈ పాలన్నీ ఇలా పోసుకోవాలి. ఒక మంట అలా రానిచ్చేసి ఇంకా ఆపేసుకోవడమే అండి. పాలు తలుపులు రెడీ అవుతాయి. చూడండి కలర్ ఎట్లా బాగుందో. ఇందాక వైట్గా ఉంది, ఇప్పుడు బాగా కలర్ఫుల్గా వచ్చేసింది పాలు తాలికలు. బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా తిన్నట్టయితే కామెంట్ చేయండి. మా పాలు తాలికలు ఎలా నచ్చినాయి లేదో కామెంట్ చేయండి. కామెంట్స్ చేయడం మర్చిపోమాకండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పాలు తాలికలు రెడీ అండి. చూడండి పాల తాలికలో గిన్నెలో తీసుకొని గిన్నెలో తీసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఎండు కొబ్బరి మనం పెట్టినా కదండి, ఎండు కొబ్బరి కిస్మిస్ ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాయి రెడీ. బాగా వేగినాయండి. ఇలా నీట్గా టేస్ట్గా మాకు ఇష్టం వేపుకోవడం అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఇలా వేపుకొని ఇట్లా గార్నిష్ చేసుకొని పాల తాలికలు రెడీ అండి. మీకు తప్పకుండా నచ్చింది. టేస్ట్ చేసి మీరు కూడా వండుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. బాయ్ అండి. రేపు మనకి కొత్త కలుద్దాం.